श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नमः शान्तिदान्ति क्षमा सत्यधाम्ने, नमः पापपुञ्जाद्रिदम्भोलिनाम्ने, नमस्ते स्वयं ज्योतिरानन्दभूम्ने, नमः शंकराचार्य नाम्ने महिम्ने। జగద్గురువులు, కరుణాసింధువు, అద్వైత స్థాపనాచార్యులు, షణ్మత స్థాపనాచార్యులు ఆదిశంకరుల శ్రీచరణాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ, పరమ పవిత్రమైన వైశాఖ శుక్ల పంచమి పర్వదినం జగద్గురువులైన ఆదిశంకరుల జయంతి మహోత్సవంగా మనం యావత్ దేశంలో ఆనందంగా శ్రద్ధా భక్తులతో దీక్షా దక్షతలతో నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆదిశంకరులు అవతరించిన సమయానికి భారతదేశంలో ధార్మికమైన వ్యవస్థ చెదిరి సామాన్య ప్రజలు ఇరకాటంలో పడిన పరిస్థితి ఉంది. సన్యాసం పేరుతో కర్తవ్య విమూఢులైన వారు కొందరు కాగా, మరొక వంక పాషండ మతాలు ప్రవేశించి నాస్తికత్వం ప్రచారంలోకి వచ్చి ధర్మాన్ని దైవాన్ని విస్మరించిన దుస్థితి దేశంలో ఏర్పడింది. ఈ సందర్భంలో ధర్మానికి విరుద్ధంగా హేతువాదం పేరుతోనో, భౌతికవాదం పేరుతోనో, నాస్తికవాదం పేరుతోనో సనాతనమైన భారతీయ ధర్మాన్ని విస్మరించడానికి వీలైన సన్నివేశాలు పెరిగిపోయాయి. అందుకు కావలసిన గ్రంథరచనలు కూడా విశేషంగా జరిగి వచ్చాయి. అలాంటి క్లిష్ట సమయంలో చీకటిలో సూర్యోదయం అయినట్లుగా జగద్గురువులైన ఆదిశంకరులు అవతరించడం జరిగింది. కేరళలో కాలడిలో ఆర్యాంబ శివగురువుల పుత్రుడుగా, పరమేశ్వర అవతారంగా, దక్షిణామూర్తి స్వరూపంగా జగద్గురువులైన ఆదిశంకరులు అవతరించారని మాధవీయ శంకర విజయం మనకు తెలియజేస్తోంది. శంకరులు ఈ దేశంలో ఎందరో ప్రవక్తలు ఉండవచ్చు, ఎందరో గురువులు ఉండవచ్చు, కానీ శంకరులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేశంలో ఎన్ని నదులున్నా గంగానదికి ఉన్న ప్రత్యేకత వేరు. అలాగే ఈ దేశంలో ఎన్ని దివ్య క్షేత్రాలున్నా గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానమైన త్రివేణి సంగమానికి ఉన్న విశిష్టత వేరు. అలాగే ఈ దేశంలో ఎందరూ గురువులున్నా, ఎంతమంది ప్రవక్తలున్నా జగద్గురువులైన ఆదిశంకరుల విశిష్టత ప్రత్యేకమైనది. ఎందుకంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలిపిన త్రివేణి సంగమం ఆదిశంకరుల అంతరంగం. మానవుడు ఏ పని చేయాలన్నా భక్తితో చేయాలి, జ్ఞానంతో చేయాలి. జ్ఞానాన్ని సంపాదించుకున్నాను కదా అని కర్తవ్యానికి దూరమైతే ప్రయోజనం లేదు, కర్తవ్యం పాటిస్తున్నాను కదా భక్తిభావంతో సంబంధం లేదు అనుకుంటేనూ లాభం లేదు. అంతరంగంలో భక్తి కావాలి, ఆంతర్యంలో జ్ఞానం కావాలి, కర్తవ్యంలో కర్మాచరణ సాగాలి. ఈ మూడింటి మధ్య వైరుధ్యం లేదని, చక్కని సమన్వయం ఉందని ఆచరించి లోకానికి నేర్పుగా నేర్పిన మహనీయులు జగద్గురువులైన ఆదిశంకరులు. అందుకే ఆ మహనీయులు అవతరించిన సందర్భంలో వ్యాస మహర్షి హృదయ పద్మం వికసించింది అన్నారు విద్యారణ్య స్వామి వారు శంకర విజయంలో. శ్రీ వ్యాస చిత్త కమలం వికచీ బభూవా. అపారమైన తపస్సు చేసి లోకానికి అందించిన బ్రహ్మసూత్రాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ, అనంతమైన స్తోత్ర వాంగ్మయం కానీ మానవాళికి అక్కరకు రావడానికి కావలసిన దివ్యమైన సారస్వత మహాయజ్ఞం ఒకటి జరగవలసి ఉన్నది. సారస్వత ఉపాసన, సారస్వత తపస్సు జరగవలసి ఉన్నది. వాటిని నిర్వహించగలిగిన మహనీయుడి కోసం ఆస్తిక్యలోకం ఎదురు చూస్తున్నది. ఆ సందర్భంలో ఆదిశంకరులు అవతరిస్తే వ్యాసుల వారు అనుకున్నారట, నా ప్రణాళిక ఆచరణ రూపాన్ని పొంది జనంలోకి వెళ్ళడానికి, ప్రజలందరూ మళ్ళీ ధర్మ మార్గంలో కర్తవ్యనిష్ఠులు కావడానికి, భక్తి జ్ఞాన వైరాగ్యాలను సంపాదించుకుని సనాతన ధర్మాన్ని అనుసరించడానికి కావలసిన సన్నివేశం రాబోతున్నది అని
వ్యాసుల వారి అంతరంగం ఆనందించింది అన్నారు. జగద్గురువులైన ఆదిశంకరులు జీవితాన్ని మనం పరిశీలిస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది. చాలా చిన్న వయస్సులోనే అగ్రహారానికి వెళ్ళి భవతి భిక్షాందేహి మాత అంటే ఏమి సమర్పించాలో తెలియని పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ ఇంటి ఇల్లాలు ఒక ఉసిరికాయ మాత్రం జోలిలో వేసింది. దాంతో అగ్రహారపు పరిస్థితులు ఆదిశంకరులకు బోధపడితే ఆదిశంకరులు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఆత్మానుసంధానంతో ఐశ్వర్యలక్ష్మిని ఆవాహనం చేసి ఈ పేదరాలికి, ఈ అగ్రహారానికి దారిద్ర్య బాధ లేకుండా ఇచ్చే గుణం ఉన్న చోట సంపద ఉండేట్టు చెయ్యి తల్లి అని సంపదలకు మూలమైన తల్లిని ఆవాహనం చేశారు. ఆ ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిసింది. ఆ బంగారు ఉసిరికాయల వాన శంకరులు ఒక్క ఉసిరికాయైనా స్వీకరించారా? లోక సమర్పణం కోసమే. అలాగే తన పాండిత్యాన్ని, తన కవిత్వాన్ని మెచ్చి మహారాజు ఎన్నో బంగారు కాసులు పంపిస్తే అవన్నీ అందరికీ సమర్పించారు తప్ప ఏనాడు బంగారం మీద ఏ విధమైన కాంక్ష లేని స్థితి ఆదిశంకరుల జీవితంలో కనపడుతుంది. అలాగే అమ్మ పెద్ద వయస్సులో పూర్ణా నది వరకు స్నానానికి వెళ్ళి ఇబ్బంది పడుతోంది అని ఆ నదీ ప్రవాహాన్ని తమ ఇంటి ముందు నుంచే ప్రవహింపజేసిన ఆదిశంకరుల ఆలోచన చూస్తే వారికున్న మాతృభక్తి, మాతృగర్భంలో శిశువు ప్రవేశించినప్పటి నుంచి తల్లి ఎన్ని త్యాగాలు చేస్తే త్యాగానికి, కరుణకు, ప్రేమకు, క్షమాగుణానికి మారుపేరుగా ఉన్న తల్లి కోసం మానవుడు ఏమైనా చెయ్యాలి అనే అద్భుతమైన దివ్య స్తోత్రాలు ఆ తరువాత వెలిగించిన ఆదిశంకరులు ముందుగా ఆచరించి చూపించారు. పూర్ణా నది తమ ఇంటి ముందుగానే ప్రవహిస్తూ ఉంటే తల్లి స్నానం కోసం దూరం వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉండే స్థితిని ఆదిశంకరులు కల్పించారు అంటే వారి అంతరంగంలో ఇతరుల కోసం, తనను నమ్మిన వారి కోసం, ధర్మం ప్రకారం జీవించే వారి కోసం, దైవం ప్రకారం ఆలోచించే వారి కోసం తాము ఏమైనా చెయ్యాలి అన్న ఒక దీక్షా కంకణ ధారణ ఆదిశంకరుల జీవిత లక్ష్యంగా మనకు కనపడుతుంది. అందువలనే ఆదిశంకరులు చేసిన అన్ని పనులు సమాజోద్ధరణం కోసం మాత్రమే. సమాజంలో ఏదో ఒక వర్గం వారిని సంతృప్తిపరచడానికో, ఒక వర్ణం వారిని ఉత్సాహపరచడానికో మాత్రమే కాక అన్ని స్థాయిలలో వారు ఆనందించడానికి, తరించడానికి కావలసిన మార్గాన్ని సమదర్శనంతో సువ్యవస్థితం చేశారు ఆదిశంకరులు. అందుకే వారు ఒక వర్గానికి మాత్రమే గురువులు కాదు, జగద్గురువులు కాగలిగారు. జగద్గురువులై ఆదిశంకరులు ఎన్నో అద్భుతమైన కార్యాలను చేశారు. మానవుడు ఎంత విద్యావంతుడైనా అంతరంగంలో అమలినమైన భక్తి పరమాత్మయందు అంతర్యామియందు గనక లేకపోతే ఈ విద్యా పాండిత్యాలు గర్వానికే పనికి వస్తాయి, కానీ శీల సంపదకు దోహదపడవు అన్న అద్భుతమైన సందేశాన్ని అందించారు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అన్నారు. ఓ మూఢమతి, మూఢమతి అంటే మోహంలో మునిగిపోయిన మనస్సు కలిగినవాడు. మోహము అంటే తెలివికి పొరలు కమ్మడం, యథార్థాన్ని గుర్తించలేకపోవడం. యథార్థాన్ని గుర్తించలేకపోయిన మనస్సు కలిగిన ఓ మానవుడా, నువ్వు గోవిందం భజ, పరమాత్మని సేవించవయ్యా. ఈ భజ గోవిందం అన్న మాటలో మరో చమత్కారం ఉంది. తమ గురువులైన గోవింద భగవత్పాదాచార్యుల వారిని కూడా మనస భావన చేసి ఆదిశంకరులు ఈ మాట అన్నారు అని మనకు అనిపిస్తుంది. గురువే దైవము, దైవమే గురువు అని నమ్మి జీవించడం ఎలాగో, సనాతన ధర్మంలో ఎలా ఉంటుందో ఆచరించి చూపించిన మహనీయులు ఆదిశంకరులు. అందుకని నహి నహి రక్షతి డుక్రీకరణే సంప్రాప్తే సన్నిహితే కాలే అని ఒక అద్భుతమైన మాట అన్నారు. యముడు స్వయంగా వచ్చి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు నీ విద్యా పాండిత్యాలు కానీ, నీ సంపదలు కానీ దోహదం చేయవు. దైవ అనుగ్రహం ఒక్కటే నీకు రక్షాకవచంగా ఉంటుంది అని చేసిన అద్భుతమైన బోధ ఒక సన్నివేశంలో ప్రత్యేకంగా ఎవరో ఒక వ్యక్తి కోసం చెప్పినట్లు కనపడుతున్నది, కానీ సమస్త మానవాళికి ఏ యుగంలో అయినా, ఏ కాలంలో అయినా ఉండే శాశ్వతమైన దివ్య ప్రబోధం భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. నీ వ్యాకరణ పరిజ్ఞానం కానీ, నీ వేదాంత శాస్త్ర పరిజ్ఞానం కానీ, మరొక్కటి కానీ ఆచరణకు వచ్చినప్పుడే అక్కరకు వస్తాయి తప్ప కేవలము పాండిత్యంగా, వాచా పాండిత్యంగా మిగిలిపోతే ప్రయోజనం లేదు అన్న అద్భుతమైన మాటను చెప్పారు. అలాగే చిన్నతనంలోనే అగ్రహారంలో బంగారు ఉసిరికాయల వాన కురిపించడానికి వీలుగా కనకధార స్తోత్రం చేసిన వేళలో కూడా ఆదిశంకరులు అన్న మాట చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం సంపదలు ప్రసాదిస్తుంది. అయితే సంపదల వల్ల సాధారణంగా లోకంలో ఇంద్రియాలకు త్రుళ్ళు ఏర్పడి అహంకారం పెరగడానికి అవకాశం ఉంది. కానీ
ఆదిశంకరులు అంటున్నారు, సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సౌభాగ్యదాన విభవాని సరోరుహక్షి తద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. సకలేంద్రియ నందనాని సంపత్కరాణి. ఆ సంపదలు ఎలా ఉంటాయి అంటే సమస్తమైన ఇంద్రియాలకు ఆనందాన్ని మాత్రమే కలిగించేవి, వ్యామోహాన్ని పుట్టించేవి కాదు, కోరికలు రగిలించేవి కాదు, ఉన్మాదావస్థను కలిగించేవి కాదు. యథార్థమైన ఆనందము సత్కర్మ ఆచరణ వల్ల, దైవాన్ని సేవించడం వల్ల మాత్రమే లభిస్తుంది. కాబట్టి అటువంటి దివ్యమైన ఆనందాన్ని పొందడానికి లభించిన ఈ సంపదలు సహకరించాలి సుమా, సహకరిస్తాయి సుమా అన్న అద్భుతమైన సందేశం. అందుకే అవి దురితాహరణోద్యతాని, పాప సంకల్పాలను పరిహరింపచేసేవిగా ఉంటాయి సంపదలు. ఇలా ఉంటుంది ఆదిశంకరుల యొక్క దివ్యమైన రచన. ఒక శివానందలహరిలో మనస్సు ఎన్ని గతుల్లో విహరిస్తుందో ఆదిశంకరులు ప్రబోధించిన, ఒక సౌందర్య లహరిలో అమ్మవారి నివాస స్థానం ఎక్కడో ఉన్న మణిద్వీపమని చెబుతూనే సాధకుని యొక్క అంతరంగంలోనే ఉన్నదని, కుండలిని యోగ సాధన ద్వారా తన సహస్రార కమలంలో ఉన్న దివ్య శక్తిని మానవుడు దర్శించడానికి అవకాశం ఉన్నదని, అది కష్టసాధ్యం తప్ప అసాధ్యం మాత్రం కాదని, ప్రయత్న సాధ్యమని ఆచరణాత్మకంగా ప్రబోధించిన తీరు చూసినప్పుడు ఆదిశంకరుల రచనలన్నీ మానవుల మనస్సులో దాగి ఉన్న ధార్మికత్వాన్ని మేల్కొల్పి మానవుణ్ణి సన్మార్గంలో నడిపించడానికి అదే లక్ష్యంతో అవతరించాయి అని తెలుస్తుంది. ఒక వంక స్తోత్ర రచనలు సాగిస్తూ మరొక వంక భాష్య రచనలు సాగించారు ఆదిశంకరుడు. ప్రస్థానత్రయమని పేరు పొందిన ఉపనిషత్తులకు 10 ఉపనిషత్తులకు భాష్యరచన చేశారు. బ్రహ్మసూత్రాలకు భాష్యరచన చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది శంకరుల భాష్యరచన విధానం. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్ర రచన ప్రారంభమైతే అందులో మొట్టమొదటి మాట అధా అంటే పిమ్మట. సంప్రదాయం ప్రకారం అధ అనేది మంగళవాచకం, మంగళవాచకంతో ప్రారంభించారు అని మనం చెప్పుకోవచ్చు. అది చాలక పిమ్మట అంటే దేని పిమ్మట? మానవుడు సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకున్న పిమ్మట బ్రహ్మ జిజ్ఞాసకు అర్హత లభిస్తుంది సుమా. అంటే చేయవలసిన ఏ పని చేయకుండా, ఇంద్రియాలు అదుపులోకి రాకుండా, అహంకార మమకారాలు తగ్గకుండా, రాగద్వేషాలు అంతరించకుండా మానవుడు దానవత్వంలోకి మారిపోతున్న వేళ నాకు బ్రహ్మ జిజ్ఞాస ఉందండి, వేదాంత శ్రవణం కావాలి అని కోరుకుంటే అది పటాటోపమవుతుంది, కానీ పరివర్తనకు దోహదం చేసే అంశం కాదని నిస్సందేహంగా చెప్పారు. ముందు మానవుడు ఉదాత్త మానవుడు కావాలి. ఈ మానవత్వంలోనే దివ్యత్వాన్ని ఆవిష్కరింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని తరువాత అంటే మానవుడు ముందు ఉదాత్త మానవుడుగా జీవించడానికి కావలసిన మంచి అంశాలను అలవరుచుకున్న తర్వాత, ఏ మానవతా దృక్పథంతో దివ్యత్వాన్ని తనలో మానవుడు ఆవిష్కరించుకోవడానికి అవకాశం ఉందో దాన్ని స్థాపించిన ఆదిశంకరులు ప్రాచీనులా ఆధునికుల? ప్రాచీనతకు ఆధునికతకు సంబంధం లేకుండా శాశ్వతమైన ఒక మహత్తర సత్యాన్ని లోకానికి ప్రబోధించిన మహనీయులు అనిపిస్తుంది. అలాగే భగవద్గీత భాష్యాన్ని కనుక మనం పరిశీలిస్తే ఒక్క ఉదాహరణ చెప్పుకుందాం. అర్జునుడు యుద్ధరంగానికి వచ్చాడు. తీరా యుద్ధాన్ని ప్రారంభించవలసిన సమయానికి గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. శ్రీకృష్ణ, నా చేతిలో ఉన్న గాంధీవం జారిపోతోందయ్యా. పట్టుకోవలసిన గాంధీవాన్ని వదిలిపెట్టవలసిన అహంకార మమకారాలను అర్జునుడు పట్టుకున్నాడు. తనకు తెలియకుండానే అర్జునుడు అన్న మాట కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. కార్పణ్యం అనే దోషం చేత నా సహజ సిద్ధమైన క్షత్రియ స్వభావం దెబ్బతిన్నది స్వామి. ఏమిటి కార్పణ్యం అంటే? నిఘంటువులు చెప్పాయి. కృపణస్య భావ కార్పణ్యం అంటే లోభి అని. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. నాకు సుఖాలు ఎందుకయ్యా, రాజ్యభోగాలు ఎందుకయ్యా, ఈ రాజ్య సంపదలు ఎందుకయ్యా, అధికారాలు ఎందుకయ్యా, నాకేమీ అక్కర్లేదు. ఇంతమందిని చంపి పాపం మూట కట్టుకోవడం నాకు అవసరమా అని మాట్లాడుతున్నవాడు లోభం కలిగినవాడా? నాకు రాజ్య సంపదలు కావాలి, ఎంతమందినైనా సరే ఊచకోత కోసిపారేస్తాను అనలేదే అర్జునుడు. ఈ సుఖాలన్నీ నాకెందుకు అంటున్నాడు. అతడు లోభి ఎలా అవుతాడండి? పోనీ కృపణ శబ్దానికి లోభి అనే అర్థం సరిపోలేదు కదా అంటే నిఘంటువులు చెప్పిన మరొక అర్థం ఉన్నది.
అదేమిటి అంటే ఇంద్రియ నిగ్రహం లేనివాడు అని. దేవేంద్రుడి అర్ధసింహాసనాన్ని అందుకున్నాడు అర్జునుడు. ఎంతటివాడు అర్జునుడు అంటే కాలకేయ నివాత కవచ రాక్షసులను దేవతలు ఏమీ చెయ్యలేక మానవుల సహాయం అర్థిస్తే నరుడైన అర్జునుడు దేవతలు సాధించలేని అఖండ విజయాన్ని సాధించి దేవేంద్రుడి చేత అర్ధసింహాసన గౌరవాన్ని పొందాడు. ఆనాడు అతడి గౌరవార్థం అక్కడ ఊర్వశీదేవి నాట్యం ఏర్పాటైంది. అర్జునుడి సౌందర్యాన్ని చూసి ముచ్చటపడిన ఊర్వశి అర్ధరాత్రి వేళ అతడున్న గదికి వెళితే తంహిమే మాతృవత్ పూజ్య, నువ్వు దేవేంద్రుడి దగ్గర ఉంటున్నావమ్మా, మా కన్న తల్లి కుంతీదేవి ఎటువంటిదో నీవు నాకు అటువంటి దానవు అని పాదాలకు నమస్కరించిన ఇంద్రియ నిగ్రహశీలి అర్జునుడు. కాబట్టి కార్పణ్యం అన్న మాటకు లోభగుణము, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం అనే రెండర్థాలు సరిపోవడం లేదు. మరి ఏమిటి అర్థం? అయ్యా, ఇలాంటి గ్రంథాలకు అర్థాన్ని తెలుసుకోవాలి అంటే నిఘంటువులు కాదు నాయనా, ఉపనిషత్ పరిజ్ఞానం కావాలి అని చెప్పిన మహనీయులు జగద్గురువులైన ఆదిశంకరులు. యోవా ఏతదవిదిత్వం గార్గి ప్రేత్య స కృపణః, ఎవరైతే తానంటే ఈ శరీరం కాదని, తన లోపల ఉన్న దివ్య చైతన్యమే తానని గుర్తించకుండానే శరీరయాత్ర కొనసాగించి శరీరయాత్రను సాలిస్తాడో అతడు కృపణుడు, అంటే ఆత్మజ్ఞాన విహీనుడు అనమాట. ఇప్పుడు అర్జునుడికి పట్టిన వ్యాధి ఏమిటి అంటే లోభిత్వం కాదు, ఇంద్రియ నిగ్రహం లేకపోవడము కాదు, ఆత్మజ్ఞాన విహీనత. అంటే భగవద్గీత ఆత్మజ్ఞాన విహీనులైన వారిలో ఆత్మజ్ఞాన దీపాన్ని వెలిగించడం కోసమే పుట్టింది అన్న అద్భుత సత్యాన్ని ఆవిష్కరించడానికి బృహద్ ఆరణ్యక ఉపనిషత్తులోని మంత్రభాగాన్ని స్వీకరించి అది ఆధారంగా భాష్యరచన చేశారు. అంటే శంకరుల యొక్క ఆలోచన విధానం ఎటువంటిది, వారి భాష్యరచన యొక్క ప్రామాణ్య స్థాయి ఎటువంటిది మనం ఆలోచించాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యరచన చేశారు. మొట్టమొదటి మాటే విశ్వం. ఆ సహస్రనామ స్తోత్రంలో తరువాతి మాట విష్ణువు. విశ్వమే విష్ణు అన్నమాట. విశ్వమే విష్ణువు ఎలా అయి ఉన్నాడో, కనపడుతున్న ఈ ప్రపంచమంతా పరమాత్మ ఎలా అయి ఉన్నదో తెలియడానికి మిగిలిన 998 నామాలలోనూ వ్యాసుల వారు వివరించారని ఆదిశంకరులు నిరూపించిన విధానం పరమాద్భుతం, సప్రామాణికం. అలా ఆదిశంకరుడు నిరూపిస్తూ మొట్టమొదటి అన్న మాట విష్ణువు అంటే వైకుంఠంలో ఉండేవాడు, లక్ష్మీదేవికి భర్త అయినవాడు, గరుడ వాహనం మీద వెళ్ళేవాడు, గదాశంఖ చక్ర పద్మాలు ధరించినవాడు మాత్రమే కాదయ్యా. విష్ణువు అంటే అంతటా ఉన్నవాడు, సర్వ అంతర్యామి. వేవేతి వ్యాప్నోతీతి విష్ణు విశేషేణ సర్వత్ర వ్యాప్య తిష్టతీతి విష్ణు అని స్పష్టమైన వివరణ ఇచ్చి విష్ణు శబ్దానికి నిర్వచనం ప్రతి అణువులోనూ నిండి ఉన్న పరమాత్మతత్వం. అందుకే విష్ణు సహస్రనామాలలో స్థాణువు అనే నామం వస్తుంది. స్థాణువు అనేది పరమేశ్వరుడి పేరు. మరి విష్ణు సహస్రనామాల్లో ఉండడం ఏమిటండి? వ్యాసుల వారు పొరపాటుగా రాశారా? ఆదిశంకరులు స్థ అణుహు, అణురూపంలో అంతటా ఉన్నవాడు. స్థాణు అంటే కదలనివాడు. ఎందుకు కదలడం లేదు? తాను కాకుండా మరో చోటు ఉంటే కదా కదలడానికి. ఇలా ఒక్కొక్క నామం చాటున దాగిన పరమార్థాన్ని తెలియచేస్తూ నామరూపాలతో ఉండే దైవాన్ని ఆరాధిస్తూనే నామరూపాలకు అతీతమైన పరతత్వాన్ని మనం గుర్తించడానికి అన్ని స్తోత్రాలు పుట్టాయన్న అద్భుత సత్యాన్ని జగద్గురువులు ఆవిష్కరించిన తీరు మనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అలా ఆదిశంకరులు ఏ పని చేసినా ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో చేసినట్లుగా కనపడుతుంది. అలా తమ జీవయాత్ర సాగిస్తూ ఆదిశంకరులు ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఋగ్వేదంలోని ఐతరేయ ఉపనిషత్తులోని లక్షణ వాక్యాన్ని తమ శిష్యులైన హస్తామలక వారికి ప్రబోధించి తూర్పున పూరిలో గోవర్ధన మఠాన్ని స్థాపించారు. అలాగే యజుర్వేదంలోని బృహదారణ్యక ఉపనిషత్తులోని అంతర్భాగమైన అహం బ్రహ్మాస్మి అనే అనుభవ వాక్యాన్ని, దీన్ని అనుభవ వాక్యం అంటారు. అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే అహం బ్రహ్మాస్మి అనగలుగుతాడు ఎవరైనా. ఆ అనుభవ వాక్యాన్ని సురేశ్వరాచార్యుల వారికి ప్రబోధించి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాన్ని నెలకొల్పారు జగద్గురువులైన ఆదిశంకరులు. అలాగే తత్వమసి, ఇది ఉపదేశ వాక్యం అంటారు. దీన్ని ఉపదేశ మహావాక్యం. ఇది సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్ సారంగా ఉన్న ఈ వాక్యాన్ని తీసుకుని తమ శిష్యులైన పద్మపాదుల వారికి ప్రబోధించి పశ్చిమ దిక్కున ద్వారకలో కాళికాపీఠాన్ని స్థాపింపజేసిన వారు జగద్గురువులైన ఆదిశంకరులు. అలాగే అయమాత్మా బ్రహ్మ అనే లక్షణ వాక్యాన్ని అధర్వణ వేదంలోని మాండూక్యోపనిషత్తు ఆధారంగా తోటకాచార్యుల వారికి ప్రబోధించి
ఉత్తర దిక్కున బదరిలో జ్యోతిర్మఠాన్ని స్థాపింపచేశారు. ఇలా చతురామ్నాయ పీఠాలను జగద్గురువులైన ఆదిశంకరులే స్థాపించారు అనేది జగద్గురువుల చరిత్ర నిరూపిస్తున్నది. కేవలం జగద్గురువుల చరిత్ర మాత్రమే కాదు, భారతదేశ చరిత్ర నిరూపిస్తున్నది. అలాగే శివకేశవ భేదం లేకుండా ఉండే దివ్యమైన భేదము లేని భక్తి అనే అద్వైత సిద్ధాంతాన్ని ఆదిశంకరులు తమ రచనల ద్వారా నిరూపించారు. అటు పరమేశ్వర సంబంధమైన స్తోత్రాలను, ఇటు విష్ణు సంబంధమైన స్తోత్రాలను, అటు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను ఇవాళ యావత్ భారతదేశంలో వేద సంబంధమైన ఏ ఏ దేవతా మూర్తులు కనిపిస్తున్నారో వారందరికీ స్తోత్ర రచనలు చేసి, నామరూపాలు వ్యక్తి యొక్క అభిరుచి మీద ఆధారపడి ఉంటాయి. ఎవరికి ఏ అభిరుచి ఉన్నా, ఏ నామరూపాలను ఎవరు ఆరాధించినా నామరూపాలకు అతీతమైన ఒకే ఒక్క పరతత్వాన్ని మాత్రమే ఆరాధిస్తున్నారు. కాబట్టి నామరూపాలలో హెచ్చు తగ్గులు చూడడం మూఢత్వం మాత్రమే, దాన్ని ప్రబోధించడం దేశద్రోహం మాత్రమే అనే విషయాన్ని వ్యంగ్యంగా నిరూపిస్తూ శివకేశవుల యొక్క అభేద తత్వాన్ని పరమాద్భుతంగా నిరూపించారు జగద్గురువులైన ఆదిశంకరులు. ఆదిశంకరులను ఎప్పుడు చూసినా మనకు ఆశ్చర్యం కలిగే విషయం ఏమిటంటే, ఇలా చిన్ముద్ర కలిగి ఉంటారు. అంగుష్టం బ్రహ్మసూత్రంచ తర్జనీ జీవయేవచ. ఇది బ్రహ్మతత్వమని, అంగుష్టం బ్రహ్మమాత్రంచ తర్జనీ, ఈ వేలు జీవుడికి ప్రతీకని, తయోరైక్యం ప్రకుర్వీత, ఈ జీవుడు త్రిగుణాలతో కాకుండా పరమాత్మతో చేరి ఉండడమే జ్ఞానము యొక్క లక్షణం. దాన్ని తెలియచేసేది జ్ఞానముద్ర. దీన్నే చిన్ముద్ర అంటారు. ఎప్పుడూ చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు జగద్గురువులైన ఆదిశంకరులు. ఒక చేతిలో పుస్తకం ఉంటుంది. ఏమిటా పుస్తకం? సనాతన భారతీయ ధర్మాన్ని తెలియచేసే సమస్తమైన వేదాల ఉపనిషత్తుల సారం. అది ఏమిటి చెప్తోంది ఆ సారం అంతా అంటే చిన్ముద్రనే చెప్తోంది. ఇలా అధ్యయనం చేసిన ఆత్మతత్వాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడానికి సాధకులైన వారు చేయవలసిన అన్ని విశేషాలను జగద్గురువులు ఎంత అద్భుతంగా నిరూపించారో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే వివేక చూడామణిలో మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయ దుర్లభం త్రయమేవ ఏతత్ దైవ అనుగ్రహ హేతుకం. మానవుడిగా పుట్టడం, మోక్షం కావాలనే ఆలోచన కోరిక కలగడం, అందుకు వీలుగా మహాపురుషుల యొక్క సంశయ భాగ్యం లభించడం, ఈ మూడు అంత తేలికగా దొరికేవి కాదు. ఇది కేవలము దైవానుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే లభించేవి అని వాటి విశిష్టతను తెలియచేసి, మానవుడిగా పుట్టినవాడు తన మానవత్వాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో సోదాహరణంగా సామాన్య స్థాయిలో ఉన్న వారికి స్తోత్రాల కోసం, కొంచెం ఆలోచన చేసేవారికి భాష్యరచనల పేరుతోనూ, అంతకు మించి పరిపూర్ణమైన అద్వైత జ్ఞానంలో తాము విహరించాలని పరితపించే వారి కోసం ప్రకరణ గ్రంథాలను రచించారు ఆదిశంకరులు. అంటే జీవితంలో అన్ని తరగతుల మానవులు తరించాలన్నదే ఆదిశంకరుల యొక్క అభిప్రాయం. అందుకని వివేక చూడామణిలో ఒక మాట కనపడుతుంది. ఈ సంసారం అనే దారిలో ప్రయాణం చేస్తూ సూర్యుని వేడి కిరణాల తీవ్రతకు దెబ్బతిన్న స్థితిలో ఉన్న నువ్వు నీళ్ల కోసం ఎండమావుల వెంట పరిగెడితే ఏం లాభం అయ్యా జీవుడా? శంకరుల యొక్క దివ్య వాంగ్మయమని అద్వైత దివ్య దర్శనాన్ని ప్రసాదించే శంకరుల రచనలు అనే అమృత సాగరంలో ఓలలాడవయ్యా. సంసారధ్వని తాపభాను కిరణ ప్రోద్భూత దాహవ్యధాఖిన్నానాం జలకాంక్షయా మరుభువిభ్రాంత్యా పరిభ్రామ్యతాం అత్యాసన్న సుధాం బుధిం సుఖకరం బ్రహ్మాద్వయం దర్శయంతి ఏషా శంకర భారతి విజయతే నిర్వాణ సంధాయిని. నిర్వాణము అంటే మోక్షం. మోక్షం అంటే ఒక ప్రదేశం కాదు. తాను జీవుడు కాదని, తాను శరీరం కాదని, తాను ఇంద్రియాలు కాదని, నాహం దేహో నేంద్రియాణ్యంతరంగో నాహంకార ప్రాణవర్గో న బుద్ధి దార అపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం. గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరకు వెళ్ళి నర్మదా నదీ తీరంలో స్వామివారిని కలుసుకుని మీ దగ్గర శిష్యరికం చేస్తాను అని అడిగినప్పుడు నువ్వెవరు అని అడిగారు. అంటే మా ఊరు కాలడి, మా అమ్మా నాన్నగారుల పేరు ఆర్యాంబ శివగురువులు, ఇలా చెప్పాలి. అలా చెప్పలేదు. నాహం దేహ నేంద్రియాణి అంతరంగా ఇలా చెప్పారు. అంటే ఆదిశంకరుల అద్భుత తత్వం ఏమిటి?
అందుకే గోవింద భగవత్పాదాచార్యుల వారికి వెంటనే గుర్తుకొచ్చింది, బ్రహ్మసూత్ర రచనకు అర్హుడైన మహానుభావుడు ఉదయిస్తాడని చెప్పిన గురువాక్యం ఇప్పుడు యథార్థమైంది. తర్వాత వ్యాసుల వారే స్వయంగా వచ్చి మారు రూపాన్ని ధరించి ఆదిశంకరులతో సంభాషణ చేసి బ్రహ్మసూత్ర భాష్య రచన చేయవలసిందిగా కోరడం అనే సన్నివేశాన్ని చూసిన, పరమేశ్వరుడే స్వయంగా వచ్చి ఆదిశంకరుల నోట మనీషా పంచకాన్ని పలికింపచేసిన, దక్షిణామూర్తి దివ్య స్తోత్రం పేరుతో ప్రతి ప్రాణి లోపల ఇంద్రియాలకు అతీతంగా ఇంద్రియాలన్నింటినీ పనిచేయింపచేస్తున్న ఆత్మతత్వం అనే వెలుగు కుండలోపలి చిల్లులలోంచి ఆ దీపపు వెలుగు కనపడుతున్నట్లుగా కనపడుతోంది అనే అద్భుత సత్యాన్ని ఆవిష్కరించిన ఆదిశంకరుల జీవితానికి, ఆదిశంకరుల రచనకు ఒక్కటే లక్ష్యం. ఈ ప్రపంచమంతా ఒక్కటే, ఈ సృష్టి అంతా ఒక్కటే, సృష్టికి సృష్టికర్తకు అభేదం. సృష్టిలో ఉన్న మనమంతా కూడా సృష్టికర్త అయిన పరమేశ్వర స్వరూపులమే. ఈ సత్యాన్ని ఆవిష్కరింప చేసుకోవడమే జీవితానికి లక్ష్యం అన్న అద్భుత సత్యాన్ని అద్వైతం అన్న పేరుతో మానవాళికి అనుగ్రహించిన జగద్గురువులైన ఆదిశంకరులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఈవేళ వారి జయంతి మహోత్సవం. సర్వసాధారణంగా పుట్టినరోజు నాడు మనం పెద్దలైన వారికి నూతన వస్త్రాలు ఇస్తాం. శంకరులకు మనం ఏమి నూతన వస్త్రాలు ఇవ్వగలం? భగవద్గీత చెప్పనే చెప్పింది, శిథిలమైపోయిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తాడు, చిరిగిపోయిన వస్త్రాలు వదిలి కొత్త వస్త్రాలు ధరిస్తున్నట్లుగా ఆదిశంకరుల శరీరం ఇప్పుడు మనకు కనపడదు, కానీ మన శరీరాలు ఉన్నాయి. ఈ శరీరాల లోపల ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, హృదయం ఉన్నది, ఆత్మ ఉన్నది. వీటన్నింటినీ శంకరులు ప్రబోధించిన సనాతన ధర్మ రక్షణ కోసం మనం వినియోగించగలిగితే ఆదిశంకరులకు యథార్థమైన పుట్టినరోజు కానుక మనం ఇచ్చినట్లవుతుంది. అటువంటి కానుకను జగద్గురువులకు సమర్పించగలిగే సంస్కార బలాన్ని, శక్తియుక్తులను మనకు అనుగ్రహించవలసిందిగా జగద్గురువులనే మళ్ళీ ప్రార్థిస్తూ, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు సమస్త ఆస్తిక్య లోకానికి అందించాలని కోరుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాలు. దర్శనం